గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. కాశీలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమ నిర్వాహకులు. మరి వారితో మాట్లాడి ఈ కొత్త సంవత్సరంలో 2024లో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి, పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదా పూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ముందుగా ద్వాదశ రాశుల్లో మేషరాశితో మొదలు పెడదాము. మేషరాశి వాళ్ళకి కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఏ ఏ పరిహారాలు చేసుకుంటే ఈ సంవత్సరం వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయో తెలియజేస్తారా? ముందుగా మేషరాశి వారికి ఈ 2024వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి 2024 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ప్రేక్షకులకి ఒక సందేహం ఉండవచ్చు. రాశి ఫలాలు అన్నప్పుడు ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి ఫలితాలనే మనం చెప్పుకుంటాం కదా, పంచాంగ శ్రవణం అప్పటి నుంచే ప్రారంభిస్తాం కదా. మరి ఈ 2024 జనవరి 1 నుంచి చెప్పుకునేటువంటి పద్ధతి మనకేమిటి అనేటువంటి ఆలోచన చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకులకు ఉంటుంది. అయితే ఇక్కడ ధర్మశాస్త్రం మనకు ఒక విషయం చెప్పిందండి. గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రపంచమంతా ఏదైతే ఒకటి నమ్ముతుందో అదంతా కూడా శాస్త్రమే కూర్చుంటుందని చెప్పబడుతుంది. కాబట్టి ప్రపంచమంతా కూడా జనవరి 1 నుంచి 2024 నూతన సంవత్సరంగా భావిస్తున్నటువంటి సందర్భంలో ఇది కేవలం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉండేటువంటి ఫలితాలనే మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా చెప్పేటువంటి రాశి ఫలాలు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మేషరాశి వారికి ఈ 2024లో ఎలా ఉంటుందో తెలియచేసుకుందాం. ముందుగా ఈ యొక్క రాశి ఫలాలు అనేటువంటివన్నీ కూడాను నిర్దేశించేటువంటి గ్రహాలు నవగ్రహాలలో గురువు, శని, రాహువు, కేతువు. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో గురువు 1 సంవత్సరం, అలాగే శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు ఒక్కొక్క రాశిలో చెరి 1.5 సంవత్సరాల పాటు సంచారం చేస్తారు. కాబట్టి 12 రాశుల వారిని ఈ 4 గ్రహాలు ప్రభావితం చేస్తాయి. అయితే గమనించుకున్నట్లయితే ఈ మేషరాశి వారికి 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే మనం చూసినట్లయితే టైం 1 జోన్, టైం 2 జోన్, టైం 3 జోన్ అనేటువంటిది మనం పెట్టుకున్నాం. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే, జనవరి 1వ తారీఖు నుంచి 2 మే వరకు కూడా గురువు మేషరాశిలో సంచారం చేస్తాడు. శని 2024 మొత్తం కూడా కుంభరాశిలో సంచారం చేస్తాడు. 2 మే నుంచి మొత్తం డిసెంబర్ వరకు కూడా గురువు ఈ సంబంధించినటువంటి ఈ వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే కుజుడు 21 అక్టోబర్ 2024 నుంచి 31 డిసెంబర్ వరకు కూడా ఇక్కడ కుజుడు సంచారం జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఈ యొక్క రాశులలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం. ఇక్కడ గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి సంబంధించి ప్రధానంగా గురువు రాశిలోనే సంచారం చేయడం, ఈ కారణం చేత గురుబలం ఉన్నప్పటికీ కూడా శని యొక్క వీక్షణ 1వ తారీఖు మే వరకు ఉండడం కారణం చేత ఈ మేషరాశి వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి వస్తాయి. ముఖ్యంగా అనుకున్న పనులలో ఆలస్యం అనేటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ కూడా గురువు వివాహ స్థానం మీద వీక్షణ కారణం చేత వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి సంబంధించి చేయు ప్రయత్నాల్లో చక్కగా వెసులుబాటు అనేటువంటి కలుగుతుంది. చక్కటి జీవిత భాగస్వామ్యం లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. వివాహం ఒక్కటే కాస్త అడ్వాంటేజ్గా చెప్పబడి ఉంది. మిగతా ప్రయత్నాలు అనేటువంటివి ఏ ప్రయత్నం చేసుకున్నా మే 2వ తారీఖు వరకు కూడా అన్ని ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు తర్వాత టైం 2 జోన్లో కనుక మీరు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మే 1వ తారీఖు వరకు అనగా ఏ రంగాల వారు ఈ మేషరాశిలో జన్మించిన వారు ప్రభావితం అవుతారు అంటే మే 1వ తారీఖు వరకు కూడా రియల్ ఎస్టేట్ రంగమైనప్పటికీ కావచ్చు, అలాగే కళాశాల యాజమాన్యానికి సంబంధించిన కావచ్చు, బంగారు వ్యాపారస్తులు కావచ్చు, ఫుడ్ సంబంధించినటువంటి FMCG ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సంబంధించినటువంటి నిర్వాహకులు కావచ్చు, లేకపోతే రెస్టారెంట్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళ ఆహార ఉత్పత్తులతో బిజినెస్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి మే 1వ తారీఖు వరకు కూడా గడ్డు కాలం ఉన్నటువంటి కారణం చేత ఎక్కువగా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలని మీరు
ఆలోచన చేసుకొని ముందడుగు వేస్తే చాలా మంచిదని చెప్పవచ్చు. ఎందుకనంటే ప్రధానంగా మే 2వ తారీఖు వరకు కూడా శని యొక్క వీక్షణ అనేటువంటిది పంచమ స్థానం, మీ మేషరాశి వారికి సంతాన స్థానం మీద వీక్షణ ఉండడం, అలాగే అష్టమ స్థానం మీద శని యొక్క వీక్షణ ఉండడం కారణం చేత మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అలాగే మీరు తలిచింది ఒకటి జరిగేది ఒకటి అనేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆలోచనలతోనే వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశము, సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది, సంతానం గురించి చింత చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనస్సు చంచలంగా ఈ మే 2వ తారీఖు వరకు ఈ మేషరాశి వారికి ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఇక ఏదేమైనప్పటికీ కూడాను అమ్మకాలు కొనుగోలుకు సంబంధించినటువంటి చేయి వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. అలాగే ఈ మేషరాశి వారికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశించిన మేర శుభ ఫలితాలు కావు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ముతో ఎక్కువగా పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాన్ని మీరు జాగ్రత్తగా తగ్గించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతామని చెప్పవచ్చు. ఇక టైం 2 అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఈ టైం 2 సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా గురువు 2వ తారీఖు మే నుంచి డిసెంబర్ వరకు కూడా గురువు వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. అయితే ఈ గురుపాలితం సంబంధించినటువంటి ఈ మేషరాశికి సంబంధించి యోగదాయకమైనటువంటి పీరియడ్, అనగా ఇప్పటి వరకు మే 2వ తారీఖు వరకు ఎదుర్కొన్నటువంటి సమస్యలకి కొంత వెసులుబాటు అనేటువంటిది ఈ యొక్క మే 2వ తారీఖు నుంచి డిసెంబర్ అంతా కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని విషయాల పట్ల ఆరోగ్యం పట్ల ప్రధానంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేషరాశి వారికి అష్టమ స్థానం మీద గురు వీక్షణ, ఈ కారణం చేత ఈ యొక్క వృషభ రాశిలోకి గురు వీక్షణ ఉండడం, అలాగే శత్రుంజయము అని చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ యొక్క మేషరాశి వారికి శత్రు స్థానం మీద వీక్షణ ఉండడం చేత అనుకున్నటువంటి పనులలో మీ యొక్క శత్రువులను దాటి అధిగమించి మీరు అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఇక ప్రధానంగా ఒక ఆరోగ్యం పట్లనే మే 2వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది, మీకు ధన రాబడి పెరుగుతుంది, అన్ని రకాలుగా కుటుంబంలో సంతోషాన్ని పొందుతారు. ఇంతకంటే ఇంకా మంచి పీరియడ్ అని చెప్పుకున్నట్లయితే 21 అక్టోబర్ నుంచి 31 డిసెంబర్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఎందుకనంటే కుజుడు కర్కాటక రాశిలో స్థితి పొంది ఉండి ఈ యొక్క మేష రాశికి సంబంధించి అశుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి శని మీద వీక్షణ ఉండడం, ఈ కారణం చేత శత్రువే మనకు ఎదురొడ్డి మనకు సహాయం చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అటువంటి బాధకుడైనటువంటి శని మొత్తం పూర్తిగా ఆశాంతం 21 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా యోగదాయకాన్ని కలగజేస్తాడు. కాబట్టి అద్భుతమైనటువంటి పరిస్థితి అనేటువంటిది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో ఈ మేషరాశి వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు. ఇక గృహానికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ యొక్క అక్టోబర్ నుంచి కూడా గమనించుకున్నట్లయితే కోర్టు, న్యాయవాద, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. అలాగే ఇంకా చెప్పాలి అంటే ఉద్యోగస్తులకి మంచి ఉద్యోగ బదిలీలు కానీ, లేకపోతే నూతన ఉద్యోగంలో ప్రవేశం చేయడం కానీ, లేకపోతే ఇతరత్ర ధర్మ కార్యాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితులు కానీ మేషరాశి వారికి అక్టోబర్ నుంచి ఏర్పడుతుందని చెప్పవచ్చు. అలాగే ఏ పని చేసినా కానీ ఆ పనులలో సంతృప్తి, లాభాన్ని పొందేటువంటి సమయం, అమూల్యమైనటువంటి సమయంగా 21 అక్టోబర్ 2024 నుంచి డిసెంబర్ వరకు కూడా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క చెప్పేటువంటి ఫలితాలన్నీ గోచార రీత్యా ఫలితాలు కాబట్టి జన్మజాతకము గనక బాగోలేకపోతే గోచార రీత్యా వచ్చే ఫలితాలు గొప్పగా ఉన్నా జన్మజాతకము బాగోలేని కారణం చేత గోచారీత్యా వచ్చే ఫలితాలు కొంతవరకు సామాన్యంగా జరుగుతాయి. అయితే కొంతమందికి జన్మజాతకం అద్భుతంగా ఉంటుంది, గోచారరీత్యా ఫలితాలు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా జన్మజాతకం బలంగా ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మీకు దగ్గరలోని ఉపాసనాపరులైనటువంటి మంచి జ్యోతిష పండితుల చేత మీ జన్మజాతకాన్ని, గోచార ఫలితాన్ని బేరీజు వేసుకుని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కనుక మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే తప్పకుండా వచ్చేటువంటి అపజయాల నుంచి మీరు ముందుగా గట్టెక్కవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఇది చెప్పాలి అనంటే మనం భవిష్యత్తులో ఏ విధంగా మనం మసులుకోవాలి, మనకు వచ్చే అడ్డంకుల్ని ఏ విధంగా తొలగించుకోవాలనేటువంటి విషయాన్ని గురించి తెలియచేసేటువంటి శాస్త్రంగా మనం భావించాలి. కాబట్టి చక్కగా ముందడుగు వేసేటప్పుడు, ప్రతి పనిలో కనుక ముందడుగు వేసేటప్పుడు ఈ సంబంధించినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మీరు కనుక ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా మీ జీవితంలో అవరోధాలని అధిగమించి మంచి స్థితిలోకి ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా ఆత్మవిశ్వాసంతో, అంతకంటే మించి అధిగమించినటువంటి దైవబలంతో మీరు కనుక ముందడుగు వేసినట్లయితే తప్పకుండా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. గురుగారు, మరి మేషరాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండాలి అంటే వాళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందంటారు? మే వరకు కొంత గడ్డు కాలము, కొంత వెసులుబాటు అనేటువంటిది మే తర్వాత గురు కుజుల యొక్క ప్రభావం అనేటువంటిది జాతకంలో ఉండడం, తద్వారా అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి స్థితి. అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా జాతకం బాగుండి గోచారం బాగోలేకపోయినా, జాతకం బాగోలేకపోయి గోచారం చాలా బాగున్న ఫలితాల్లో కొంత తారుమారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాతకరీత్యా కావచ్చు, గోచారరీత్యా కావచ్చు, ఈ మేషరాశి వారికి సంబంధించి
ప్రధానముగా దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం. ప్రధానంగా ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడింటితో అభిషేకం జరిపించి చెలివిడి నైవేద్యంగా పెట్టండి. ఇంకా గమనించుకున్నట్లయితే ఇక ఈ ప్రతి మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించడం, ఆదివారం రోజున మాంసాహారాన్ని నిషేధించడం, ఈ విధంగా చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మేషరాశి వారికి కలుగుతాయని చెప్పవచ్చు. మరి గురువు గారు, మేషరాశి వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వారం గురించి ఒకసారి చెప్పండి. మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9. అదృష్టం కనుక కలిసి వచ్చేటువంటి వారములు ఆదివారము, గురువారం. ఇవి 2 వారాల్లో అద్భుతంగా కలిసి వస్తాయి. కాబట్టి చక్కగా ఏదైనా ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ 2 వారాల్లో కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే ఈ మేషరాశి వారికి సంబంధించి ప్రధానముగా జీవితంలో దైవతానుగ్రహం, ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలతో పాటుగా మీకు మీరుగా దైవతానుగ్రహాన్ని పొందాలి అనుకున్నప్పుడు మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాది కార్యక్రమాలు అనేటువంటి జరపబడతాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, బ్రహ్మచారి కన్యగా చనిపోవడం, పిండ ప్రదానాలు చేయలేకపోవడం, ఇవన్నీ కూడా దుర్మరణాలు. కాబట్టి ఈ దుర్మరణాలు అన్నప్పుడు పితృదోషం లేదా పితృశాపం అంటారు. కాబట్టి ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాది కార్యక్రమాలు అనేటువంటివి సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. అలాగే కాశీలో మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ఉన్నది. కాబట్టి మీ పుట్టినరోజున కానీ, మీ పెళ్లి రోజున కానీ మీరు మీ ఆనందాన్ని మీ కుటుంబ సభ్యులతో పాటు కాశీలో ఉన్నటువంటి శివబంధువులకు కూడా పంచుకోదలిస్తే ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీ పెళ్లి రోజు, పుట్టినరోజున అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేస్తే వాళ్ళ అదృష్టం ఇంకా బాగుంటుంది, అనుకూలిస్తుంది అనే విషయాలు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.